నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ 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 సాలేటి వానకు తుల్లింత సాలేటి వానకు తుల్లింత సాలు సాలుకు నీవు బాలెంత గాలినే ఉయ్యాలగా నీళ్ళనే చనుబాలగా గాలినే ఉయ్యాలగా నీళ్ళనే చనుబాలగా రెక్కల పక్కల బొక్కల నువ్వు సక్కంగా ములిచేవు సాలల్లా పరువు ముచ్చి చేను పొంగే పంట కాపు మేను పొంగే పరువు ముచ్చి చేను పొంగే పంట కాపు మేను పొంగే పంట బిడ్డల బండి మీదికెత్తినాక పగిలిపోతుందమ్మా నీ కన్న కడుపింక నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 మిత్రులారా, ఇప్పుడు కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రచించిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర పుస్తక ఆవిష్కరణ సభ జరగబోతుంది. మీరు వచ్చేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అంటే చాలా మంది రాశారు, చాలా ప్రచారం కూడా జరిగింది ఇతరులకి. అదే సమయంలో ఆ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని ఆ పోరాట చరిత్ర రాసిన వ్యక్తియే ఆ చరిత్ర రాస్తే ఎంత సజీవంగా ఉంటుందో అట్లా దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు 1946-51 మధ్యలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించి దాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి నాయకుడు. ఆయన రాసిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర పుస్తకము ఇప్పుడు ఆవిష్కరణ జరగబోతుంది. ఆ పుస్తకము మామూలుగా ఏంటంటే ఇదివరకు తెలుగులో రిలీజ్ అయింది, ఇప్పుడు ఇంగ్లీష్లో ప్రింట్ అయింది. దాన్ని ఈ స్టాల్స్లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఆవిష్కరిస్తున్నారు. మీరు ఇప్పుడు ఈ సభకు కె వెంకరెడ్డి గారు డివి గారి స్టడీ సర్కిల్ కేంద్రం అధ్యక్షుడు వీరికి మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదే సందర్భంలో పుస్తక ఆవిష్కరణ కర్త విప్లవ కవి కామ్రేడ్ నిఖిలేశ్వర్ గారిని స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. అదే సందర్భంలో బుక్ ఫేర్ అధ్యక్షులు యాకోబ్ గారిని స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. జర్నలిస్ట్ కొండు వీరయ్య గారిని స్టేజ్ అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈ కార్యక్రమం మొదలవుతుంది. మొదలు పెట్టాల్సిందిగా సార్ ప్రముఖ సత్యనారాయణ రెడ్డి గారు స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఈ తెలంగాణ ప్రజల సాయుధ పోరాటంలో పాల్గొని ప్రత్యక్షంగా ప్రతి మలుపులో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయే క్రమంలో ఆయన పాత్ర మరవలేనిది. అప్పుడు ఆయన నల్గొండ జిల్లా కార్యదర్శి కూడా ఉన్నాడు. ఆయన రచించిన పుస్తకం ఏదైతే ఉందో ఆ సజీవ చరిత్ర
మొదటి పార్ట్ మాత్రమే వచ్చింది, రెండవ పార్ట్ ఇంకా రాలేదు. అది ఎవరైతే ప్రింట్ చేయాలనో వాళ్ళు ఇంతవరకు తేలేదు. అయినా మేము ఈ మొదటి భాగాన్ని ఈ అధ్యయన కేంద్రం తరఫున ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఈరోజు ఆవిష్కరణకి మేము ముందుంచుతున్నాం. మేము ఈ ట్రాన్స్లేషన్కి చాలా కృషి చేయాల్సి వచ్చింది. ఎంతోమందిని కలిసినాం, దీన్ని ట్రాన్స్లేట్ చేయమని కోరినాం, కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. తర్వాత కొంతమంది సలహా ప్రకారం ఈ కమర్షియల్ రైటర్స్ ఉంటారు, కమర్షియల్ ట్రాన్స్లేటర్స్, వాళ్ళని కూడా అప్రోచ్ కమ్మంటే నా కమర్షియల్ రైటర్స్ తోటి నాకు సజీవంగా ఇది రాదు అనే ఉద్దేశంతో వాళ్ళు నమ్మకం కావలేదు. అందుకనే మాలో ఒకళ్ళైన సత్యనారాయణ రెడ్డి గారు నేను దీనిని పూర్తి చేస్తానని పట్టుదలతో మా అందరి సహకారంతో పూర్తి చేశారు. దాన్ని ఈ ముందు ఉంచుతున్నాం. దీనికి గట్టిగా మొట్టమొదట ఈ అధ్యయన కేంద్రానికి మొదలుపెట్టినప్పుడు నేను అంటే వెంకటరెడ్డిని, అతను సత్యనారాయణ రెడ్డి, మా అందరికన్నా ముఖ్యుడు లక్ష్మారెడ్డి గారని ఉండే, కానీ ఆ మిత్రుడు ఇప్పుడు లేదు, చనిపోయారు. మేమిద్దరమే మిగిలిపోయి ఉన్నాం. మాతో పాటు మాకు సహకారాలు అందించే మిత్ర బృందం చాలా పెద్దగానే ఉంది, మేమే ఆధారపడటం లేదు. ఆయన రచనలు ఇప్పటి వరకు దాదాపు 15 వాల్యూమ్స్ అంటే 5000 పేజీలని మేము తెలుగులో ప్రచురించినాం. ఆ 15 వాల్యూమ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అందుట్లో భాగంగానే ఇప్పటికీ 3 పుస్తకాలని మేము ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ప్రచురించడం జరిగింది. ఆ 3వ పుస్తకమే ఈరోజు ఇక్కడ ఆవిష్కరించబడుతుంది. కాబట్టి సమయం అయితే చాలా తక్కువ ఉంది, మాట్లాడాల్సిన వారు ముఖ్యులు చాలా మంది ఉన్నారు. అందుకని మీ వద్ద సెలవు తీసుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ మా ప్రయత్నానికి మీ అందరి చేయూతో ఉండాలని కోరుతూ మిత్రులు విఘ్నేశ్వర్ గారు ఆవిష్కర్తగా ఇప్పుడు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. जोहार कामरेड जोलपल्ली वेंकटेश्वर गाరికి जोहार कामरेड जोलपल्ली वेंकटेश्वर गाరికి जोहार जोहार अमर वीरुల ఆశయాలను సాధిస్తాం. ఇప్పుడు యాకూబు గారికి ఈ యొక్క బుక్ పేరు కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. వారు చాలా సమయం ఇక్కడ కేటాయించాలంటేనే చాలా కష్టమైంది. అందుకని వారిని ముందే మాట్లాడించి ఇంకా వాళ్ళని తర్వాత మాట్లాడిద్దామని అనుకుంటున్నాం. అందుకని యాకూబు గారు మాట్లాడుతున్నారు. పెద్దలందరికీ నమస్కారం. వీళ్ళ వేదిక మీద ఉన్న పెద్దల్లో నిఖిలేశ్వర్ గారు, వీరయ్య గారు ఇద్దరు పరిచయం. మిగతా పెద్దల పేర్లు కేవలం నేను పత్రికల్లో లేదా వాళ్ళ పుస్తకాల ద్వారానో వినడం, చదవడం. ఇక్కడ నా చేతిలో ఉన్నది నేను ఇంకోటి చెప్పాలి. విద్యార్థి జీవితంలో నేను విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన వాడిని కాబట్టి తెలంగాణ పీపుల్స్ ఆర్మడ్ స్ట్రగల్, తెలంగాణ సాయుధ పోరాటము లోని అనేక అంశాల్ని ఏదో ఒక తరహాలో చదువుకున్నవాడిని. అందువల్ల ఈ పుస్తకం నా చేతుల్లో ఉందంటే తెలంగాణ గడ్డ మీద
తెలంగాణ గడ్డ మీద తమ జీవితాలను ఈ నేల కోసం, ఈ మనుషుల కోసం త్యాగం చేసి అర్పించినటువంటి మహానుభావులు కొంతమంది ఉంటే దానిలో ఉన్న దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు అగ్రభాగాన ఉన్నటువంటి వాడు. వారు ఎంచుకున్న మార్గంలో జీవితాన్ని పణంగా పెట్టి కష్టజీవుల కోసం, బీదల కోసం, ఈ సమాజం మార్పు కోసం తమ ప్రాణాలు ఒడ్డి తమ మొత్తం జీవితాన్ని అర్పించి ఈ పోరాటాల్లో పాల్గొని అటువంటి ఒక తెలంగాణ సాయుధ పోరాటము వంటి వాటిని గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథస్థం చేసిన దాన్ని సత్యనారాయణ రెడ్డి గారు ట్రాన్స్లేషన్ చేశారు. ఇది కేవలం మాత్రం పుస్తకం కాదు. ఇది కేవలం ఒక పుస్తకంగానో కొన్ని పేజీల అంశంగానో మనం చూడడం లేదు. ఇది మన చరిత్ర. ఈ మన చరిత్రకు సంబంధించిన ఈ పుస్తకంలో పాల్గొనడం అంటే మనం కూడా ఈ చెప్పిన అంశానికి పునరంకితం కావడం. ఆ పునరంకితం అయ్యేటువంటి ఈ సభలో ఇటువంటి అద్భుతమైన పుస్తకాన్ని వెలువరిస్తూ ఈ వేదిక మీద నుంచి దాన్ని ఆవిష్కరించుకోవడం అనేటువంటిది హైదరాబాద్ బుక్ ఫేర్కి గర్వకారణం. దీన్ని ఆవిష్కరించిన నిఖిలేశ్వర్ గారు మా తరానికి గురువు లాంటివాడు, మమ్మల్ని ఉత్తేజపరిచిన వాడు. ఆయన ఆ ఉత్తేజపరిచినటువంటి నిఖిలేశ్వర్ గారి చేతుల మీదుగా ఇది ఆవిష్కరించబడటం, దాంట్లో ఈ సభలో నేను ఆ భాగం పంచుకోవడం అనేటువంటిది ఒక విధంగా సుకృతం. ఈ అదృష్టము, ఈ కాన్సెప్ట్ పక్కన పెడితే ఆ కాలం అనేటువంటిది గిర్రున అట్లా తిరిగి ఇలా వచ్చి యాకూబు నువ్వు ఆ వేదిక మీద ఉండు అని చెప్పినట్లుగా ఈ వేదిక మీద ఉన్నాను. మిత్రులారా, మీరు చేస్తున్న పనుల్లో, మీరు చేస్తున్నటువంటి పోరాటాల్లో, మీరు చేస్తున్నటువంటి రోజువారీ ఈ సమాజాన్ని మార్చాలని చేస్తున్న కృషిలో వీసమెత్తు కూడా మేము చేయకపోవచ్చు, కానీ వేరే రకంగా ఏదో ఒక స్థాయిలో ఆ బాటనే ఉన్నాము, ఆ బాటలోనే నడుస్తున్నామని మాత్రం చెప్పగలను. ఇవాళ ఈ పుస్తకం అనేటువంటిది ఒక గొప్ప చరిత్ర, గొప్ప ఘట్టం. ఇటువంటి పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరించి ఈ సభలో ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి, నిర్వాహకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ జయ హో, జయ హో పుస్తకం, జయ హో దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు. యాకూబు గారికి కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడు విప్లవ కవి నిఖిలేశ్వర్ గారు ఆవిష్కర్తగా ఇక్కడ ప్రవేశించిన వారు ఇప్పుడు మీ ముందు. మిత్రులారా, కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి జీవితంతో కనివేసుకున్న మహత్తరమైన తెలంగాణ సాయుధ పోరాటం, ఆయన తన అనుభవాలని తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్రగా 1984లో రచించారు. ఆ తర్వాత ఆ గ్రంథం ప్రజల్లోనూ అటు పార్టీ కార్యకర్తల్లోనూ చర్చనీయాంశం అయింది. అదేవిధంగా పాత తరంతో పాటుగా కొత్త తరం విద్యార్థులు మొదలైన వాళ్ళు రాజకీయంగా ఈ దేశంలో రావాల్సిన మహత్తరమైన మార్పు కోసం ఆ పుస్తకాన్ని ఒక మార్గదర్శకంగా స్వీకరించి అధ్యయనం చేస్తున్నారు. అలాంటి ఒక గొప్ప గ్రంథం ప్రధానంగా ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుండి మొదలై 54 దాకా ఘట్టంలో ఆ సాయుధ పోరాట నిర్మాణంగా మార్గదర్శకంగా ఆయన అనేక ఘట్టాల్లో పాల్గొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచినవాడు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన మహత్తరమైన పోరాటం చారిత్రాత్మకమైంది. అదే కాకుండా నల్గొండ, ఖమ్మం ఆయా ప్రాంతాల్లో వచ్చిన కేవలం
చారిత్రకంగా కొందరు ఒక ప్రభావం ఉంటారు ఏంటంటే కేవలం నిజాం ఫ్యూడల్కు వ్యతిరేకంగాను రజాకారులకు వ్యతిరేకంగాను జరిగిన పోరాటంగానే కొందరు చరిత్రకారులు రాస్తుంటారు, సాగిపోతారు. కానీ ఆనాటి స్థానికంగా జిల్లాల్లో జరిగిన అణిచివేతలకి, ముఖ్యంగా నిజాం పరిపాలనలో రజాకారులే కాకుండా నిజాం తొత్తులుగా హిందువులే, ముస్లింలే కాదు, హిందువులైన దేశ్ముఖులు వీళ్ళంతా కూడాను, భూస్వాములు వీళ్ళంతా కూడాను నిజాంకి తొత్తులుగా వ్యవహరించి ప్రజల్ని ఎంతవరకు పీడించారో, ఎన్ని రకాలుగా హింసించారో ఆ చరిత్రని కళారా చూసినవాడు. ఆ అణిచివేతని, ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆయన ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో 39లో చేరినట్టున్నాడు. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించి పార్టీ నిర్మాణం చేయడానికి ఆయన అనేక కష్టాలు ఎదుర్కొంటూ భీమిరెడ్డి నరసింహారెడ్డి తదితరులతో పాల్గొని కొన్ని ఘట్టాలు వింటూ ఉంటే మనకి చరిత్ర తర్వాత ముఖ్యంగాను ఆనాటి చరిత్రలో అతి కింది స్థాయి నుంచి పార్టీ నిర్మాణం కానీ లేకపోతే కమ్యూనిస్టు తాత్వికత సిద్ధాంతాలు అంతగా వారికి తెలిసాయా అనే అనుమానం మనకు కలగొచ్చు. కానీ స్థానికంగా తనలకు వ్యతిరేకంగా వారి అనుభవాలు, వారి సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవన్నీ తోడైన కావడం వల్ల అతి కింది స్థాయిలో వచ్చిన ప్రజలని విప్లవకారులుగా తీర్చిదిద్దిన ఘనత ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చరిత్ర. దీనికి ఉదాహరణగా బందగి అమరత్వం, అలాగే దొడ్డి కోమరయ్య, చాకలి ఐలమ్మ, వీరి గురించి మనం చదువుతూ ఉంటే వీరిని సహజంగానే వారు వ్యక్తిగతంగా సాహసించి ఈ పనులు చేశారు, వారి వెనకాల ఎవరున్నారో చాలామంది తెలియదు. కానీ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, అలాగే వీరు నరసింహరెడ్డి, వీళ్ళంతా కూడాను పార్టీ నిర్మాణంలో ఉండి ఆనాడు వాలంటరీ దళాన్ని నిర్మించాడు. అది గుత్వల సంఘంగా పేరు పొందింది. గ్రామంలో వాలంటీర్ని గుత్వల సంఘంగా, అంటే నీ వాడు తుపాకులు పట్టుకొని గుత్వలు ఉంటే సరిపోతుంది. ఆ రకంగా గుత్వల సంఘం అనేది ఆ పార్టీ నాయకత్వాన ఆ స్ఫూర్తితో ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో వాటిని ఎదుర్కోవడానికి సహకరించారు, ఎదురొడ్డారు వాళ్ళు. అందులో భాగంగానే ఆనాడు విష్ణు రామచంద్రారెడ్డి అన్యాయానికి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఆ ప్రాంతంలో ముఖ్యంగాను చాకలి ఐలమ్మ తన పంటను రక్షించుకోవడానికి జరిగిన పోరాటం. ఐలమ్మ గారి జీవిత చరిత్ర చదువుతూ ఉంటే కుటుంబంలో కేవలం ఏదో అలా ఊపిపోకేలో అకస్మాత్తుగా వచ్చిన ఆవిడ కాదు. ఆ కుటుంబంలో భర్త కూడా పార్టీ సంబంధం ఉంది, ఆయన జైలు పాలయ్యాడు. అలాగే ఆమె కొడుకులు కూడా పనిచేస్తున్నారు. ఆ జైలు పాలు కావడం వల్ల పొలం పని చేసుకొని తాను పంటను తెచ్చుకోవడానికి ప్రయత్నించే విష్ణువులు రామచంద్రరెడ్డి గుండాలు కలిసి ఏం చేశారంటే ఆ పంట చేతి రాకుండా ఆమెని అడ్డుకోవాలని ప్రయత్నం చేసుకున్నప్పుడు దేవులపల్లి గారు మిగతా కాంగ్రెస్ అంతా కలిసి వాలంటరీ దళాన్ని పంపించి ఆమెకి భర్తాసుగా నిలిచి ఆ పంటని చేస్తారు. ఇదంతా ఒక చరిత్రలో భాగం. ఆ రకంగా చాకలి ఐలమ్మ గారు కూడాను మిగతా అమరులు గురించిపోయారు. మిత్రులారా, ఈ రోజున మనం తెలంగాణ సాహిత్య పోరాటం జరుగుతూ ఉంటే ఆ పోరాట చరిత్ర తెలుగులో ఉంది. ఇది తెలంగాణ, ఆంధ్ర, తెలుగు భాష నేర్చుకున్న వాళ్ళకి బాగా. అయితే ఈ చరిత్ర ముఖ్యంగాను ఇది ఇతర భాషలకు వెళ్ళినప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఇతరులు చదివే అవకాశం కలుగుతుంది. ఇందులో ప్రధానంగా మనం పేర్కొనదగింది కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి గారు తాను జైల్లో ఉన్నప్పుడు ఇండియా మార్ట్ గేజ్ ఆయన ఏకంగా ఇంగ్లీష్లోనే రాయడం వల్ల అది ఆనాడు బాగా చర్చనీయాంశమైంది. ఆర్థికంగాను రాజకీయంగా ఈ దేశం ఎక్కడ పెడుతున్న విషయం పైన ఆయన రాసిన ఇండియా మార్ట్ గేజ్. అయితే తర్వాత ఒక 5-6 ఏళ్ల తర్వాత తాకట్టులో భారతదేశం అని తెలుగులో, ఆ తర్వాత 5-6 ఏళ్ల తర్వాత భారత్ ఏక్ బంధక్ రాష్ట్ర అని హిందీలో, ఆ రకంగా తెలుగు తర్వాత ఇంగ్లీష్లోను హిందీలోనూ రావడం వల్ల తరిమెల నాగిరెడ్డి గారి రచనలు ఒక రకంగా ఆయన వారసత్వంలో ఆయన పార్టీ చేసిన సేవలు ఇవన్నీ కూడాను సిద్ధాంతపరంగా, రచనాపరంగా దేశవ్యాప్తంగా ప్రజలు వెళ్ళగలిగాయి.
అయితే కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి పుస్తకాలు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వెంటనే రాకపోవడం వల్ల చాలా ఆలస్యమైంది కూడా చెప్పాలంటే. ఆ తర్వాత నాకు తెలిసినంత వరకు యూసీసీఆర్ మిత్రులు యూసీసీఆర్ ఎమ్మెల్యే వాళ్ళు పీపుల్స్ డెమోక్రటిక్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని అండ్ ఎక్స్ప్లెనేషన్ టు ద ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా కమ్యూనిస్ట్ విప్లవకారుల కార్యక్రమాన్ని ఆయన ఇది డాక్యుమెంట్ అనుకుంటాను. ఇది మాత్రం ఇంగ్లీష్లోకి రావడం వల్ల పార్టీ కార్యక్రమం ఏంటి, అలాగే విడిపోయిన తర్వాత మిగతా కమ్యూనిస్ట్ పార్టీల్లో విడిపోయిన తర్వాత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీల్లో ఒక పార్టీగా తాను ఏ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం ఒక అవగాహన కలిగిస్తుంది. ఇది కాకుండా భారతదేశంలో ఇతర భాషీయులకి ముఖ్యంగాను 46 నుండి 51 వరకు కూడాను జరిగిన మహత్తరమైన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని ఆనాడు నిజాం వ్యతిరేకంగాను, ఆ తర్వాత నెహ్రూ మిలిటరీకి వ్యతిరేకంగాను నిరుచుని పోరాడిన మహత్తరమైన పోరాటం ఉంది. ఆ చరిత్ర సాకల్యంగా సమగ్రంగా భారతీయులకు తెలియాలి అంటే తప్పనిసరిగా ఇంగ్లీష్లో రావాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని నాడు సత్యనారాయణ గారు తీర్చారు. అది గొప్ప విషయం. తెలంగాణ సాహిత్య పోరాట తెలుగు పుస్తకాన్ని ఏకబిగిన తాను ఇంగ్లీష్లో అనువదించడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. దానిని ఆయన ఏకదీక్షతో ఆ పుస్తకాన్ని అనువదించారు. అలాగే స్టడీ ఫోరం ద్వారా మిత్రులు ఓపీడీఆర్ మాజీ కార్యదర్శి గారు వెంకటరెడ్డి గారు వీరు మిత్రులతో కలిసి తమ వంతు కృషి కింద తమకు తోచిన విధంగా డివి గారి పుస్తకాన్ని చాలా ప్రచురించారు. అందులో చాలా ప్రత్యేకంగా నిలిచిపోయేది ఇది పర్టికులర్లీ ద హిస్టారికల్ తెలంగాణ పీపుల్స్ ఆర్మ్స్ స్ట్రగల్ అనేది ఉంది. ఇది ప్రత్యేకంగా నిలిచిపోతుంది. కారణం ఏంటి అంటే ఇంగ్లీష్లో రావడం వల్ల సహజంగానే ఈ పుస్తకం ఇతర భాషలకు వెళ్తుంది. ఈలోగా నాకు తెలిసినంత వరకు ఈశ్వరన్న వాళ్ళు హిందీలో కూడా దీన్ని చేయించినట్టున్నారు. అది త్వరలో రాబోతుంది విన్నాను. సో ఆ లోపం ఒకటి తీరింది. ఇంగ్లీష్లోనూ హిందీలోనూ డివి గారి పుస్తకాలు వస్తాయి. ఇవి రావడం వల్ల జరిగే ముఖ్యమైన పని ఏమిటి మాత్రంగా ప్రధానంగా ఈ దేశంలో కేవలం తెలంగాణ, కేరళ లేకపోతే కొన్ని ప్రదేశాల్లోనే కమ్యూనిస్టు ఉద్యమాలు వచ్చి చారిత్రకంగా తెలంగాణ, తేబాగా, నక్సల్బరి ఇలాంటి పోరాటాలు ఆయా ప్రాంతాల్లో జరిగిన తర్వాత అవి గతంలో డివి గారు కలలు బరిన అదేమిటి అంటే భారత విప్లవ పంథ అనేది ఒక ప్రయోగ దశ దాటింది అని నమ్ముకున్నారు. అయితే 1999లోనే నాకు తోచిన విధంగా నేను నిజంగానే భారతదేశ విప్లవం ప్రయోగ దశ దాటిందా అని నేను ప్రశ్నిస్తూ ఆనాడు చర్చకు దారితీశాను. ఎందుకంటే ఈనాడు మనం ఏ మలుపులో నిల్చున్నాము, ఏ రకంగా మితవాద శక్తులకు వ్యతిరేకంగా నిల్చున్నాము, పోరాడుతున్నాము, ఈ దశలో సహజంగానే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం. భవిష్యత్తు పట్ల మనం ఏం చేయగలుగుతున్నాం? ఈ ఒక ఆన్స్లాట్ అంటున్నామే, ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు ఏ దాడి మొదలుపెట్టారో దీన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిస్టు ఉద్యమకారులు, విప్లవకారులు ఏమాత్రం సిద్ధంగా ఉంటారు, ఎంత నిర్మాణాత్మకంగా నిల్చున్నారు, ఇవన్నీ ప్రశ్నలు. ఎందుకంటే మనకు తెలుసు, దీని మొహమాటం అక్కర్లేదు. సిపిఐ కానీ, సిపిఎం కానీ, మిగతా వారు తమ దశలో నిలుచున్నారే కానీ ప్రజలని ఐక్యమత్యం చేసి ప్రజా పోరాటానికి వత్తాసుగా నిలిచి ఒక ధైర్యంగా సమధీటుగా ప్రశ్నించగలగా మనం ఎదుర్కోగలమా అని ఒక ప్రశ్న తెలుసు. అందువల్ల ఇప్పుడు డివి గారి ఈ పుస్తకం ఇంగ్లీష్లోకి రావడం వల్ల జరిగిన మేలు ఏమిటంటే, చాలా ముఖ్యమైన పని ఏమిటి అంటే అది తెలుగు రాని ఇతర ప్రాంతాలకు కనిపడు. హిందీ ఇంటర్లాండ్ అది ప్రధానంగా బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ ఇలాంటి ప్రదేశాలకి ఇంగ్లీష్లో వెళ్ళడం వల్ల అక్కడ వామపక్ష ఉద్యమాన్ని పట్ల అభిమానం ఉన్నవాళ్ళు చదవడం వల్ల అది వ్యాపిస్తుంది. ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. గతంలో నేను ఉత్తరప్రదేశ్లో ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక కామ్రేడ్, చాలా సీనియర్ కామ్రేడ్, అతను ఏమన్నాడంటే
ఎప్పటి వరకైతే ఈ దేశంలో హిందీ ఇంటర్లాండ్, హిందీ మాట్లాడే ప్రాంతాలలో కమ్యూనిజం వ్యాపించదో, విప్లవ పార్టీలు రావో, ఐక్యత పోరాటాలు జరగవు, అంతవరకు ఈ దేశంలో విప్లవం రావడం చాలా కష్టం. ఎందువల్ల మనం ప్రాంతీయంగా అటు నక్సల్బరీ వరకు మన పోరాటం ఉంది. కానీ ఈ ప్రాంతాల నుంచి మనం మెయిన్ హిందీ ఇంటర్లాండ్ అది ఈనాడు రాముడి బదిలీ చేసుకోండి, మీకు తెలుసు, అయోధ్య కట్టుకున్న తర్వాత. అలాంటి హింటర్లాండ్లో బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అది చాలా ప్రముఖమైన అత్యధిక ప్రాంతంలో ఆ ప్రజల్లో ఒక చైతన్యము, ప్రజా పోరాటాల పట్ల ఒక అవగాహన, ఒక దీక్ష, ఇవన్నీ రావడానికి ఈ పార్టీకి రావాల్సింది. కానీ రాలేకపోయింది. అక్కడ పార్టీలు లేవా, అక్కడ శాఖలు లేరా? నాకు తెలిసినంత వరకు ఈశ్వర మిత్రులు, మిగతా ఈ మిత్రులతో ఉండే పరిచయం వల్ల నేను ముఖ్యంగాను అటు యూపీ, బీహార్ కొంత కామ్రేడ్స్ కలుస్తున్నారు, వస్తున్నారు. కానీ వాళ్ళంతా కూడా ఏమిటన్నమాట, వాళ్ళు కేవలం ఒక గ్రూప్స్గా మిగిలిపోతున్నారు, బృందాలుగా మిగిలిపోతున్నారు. విస్తృతమైన పార్టీగా నిర్మాణం కావాలి అంటే డివి గారు ఏ గరుడు అన్నారు విషయాన్ని నిర్మించిన తర్వాత, స్థాపించిన తర్వాత ప్రజలు ఈ దేశంలో విప్లవం అనేది ప్రజల హక్కు అని ఎలుగెత్తిన వాళ్ళు. మహత్తరమైన ఈ దేశంలో రావాల్సిన, ఏనాటికైన ఈ దేశంలో రావాల్సిన రైతాంగ శ్రామిక విప్లవం అనేది రాగలదని విశ్వాసంతో బతికిన వ్యక్తి. ఆయన తన జీవిత అనుభవాలతో ఒక మార్గాన్ని చూపించారు. ఈనాడు భారత విప్లవ పంథాకి, మౌలిక పంథాకు ఆయన ఇచ్చిన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా చర్చనీయంగా చాలా మంది వాటిని అంగీకరించారు. వాటి చర్చ జరుగుతోంది. అందులో ముఖ్యంగా దేవునిపల్లి వెంకటేశ్వరరావు గారు చెప్పిన గొప్ప విషయం ఏంటంటే, తన పార్టీ అనుభవాల పరంగా పార్టీ నిర్మాణం చేస్తూ అతను చెప్పాడు ఏంటంటే, పార్టీ కార్యకర్తలు, క్రమశిక్షణ, నిర్మాణము ఇవి వాటిని మనం పటిష్టం చేయగలిగితేనే ఈ విప్లవ పోరాటాలైన విజయవంతమవుతాయని. అదే కాకుండా ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు చెప్పి వెళ్ళాడు. అదేమిటి అంటే, ఈ దేశంలో రావాల్సిన మహత్తరమైన శ్రామిక పోరాటానికి అటు రష్యా పందానా, చైనా పందానా, ఏది ముఖ్యమని. ఆయా దేశంలో ఒకనాడు రష్యా చాలా ఉత్తేజకరంగా మనల్ని ఉత్తేజపరిచింది. ఆ తర్వాత చైనా మనకు మార్గదర్శకంగా ఉంది. ఇవన్నీ కాకుండా ప్రధానంగా డివి గారు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మార్క్సిజం, లెనినిజం, మావోవాదం దాన్ని భారతదేశ ప్రజల అనుగుణంగా ఇక్కడి మట్టి, ఇక్కడి నేల, ఇక్కడి నీరు, వీటికి అనుగుణంగా సమన్వయించి, ఇక్కడి పరిస్థితికి అనుగుణంగా వీటిని రూపొందించి ప్రజల్లోకి వెళ్ళగలిగితే తప్పకుండా ఈ దేశంలో ఏనాటికైనా మహత్తరమైన విప్లవం వస్తుంది, ప్రజలు అధికారాన్ని సాధిస్తారు. మిత్రులారా, విప్లవ కవి నిఖిలేశ్వర గారు మీ ముందు ఈ భారతదేశానికి దేవునిపల్లి వెంకటేశ్వరరావు గారు ఒక పందా చూపించారు. అది తెలంగాణ పోరాటంతో సాధ్యమైంది అని చెప్పారు. అదేవిధంగా దాన్ని అంతా కూడా క్రోడీకరించి ఆయన రాసిన ఈ తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర ఏదైతే ఉందో దాన్ని మొదటి భాగం మేము తేగలిగినాం. రెండో భాగం ఇంకా రాలేదు. రెండో భాగాన్ని ఎవరికి దగ్గర అయితే వాళ్ళు తేగలుగుతారో వాళ్ళని మళ్ళీ మనవి చేసుకుంటాము. దాన్ని తీసుకొని రండి, తెలుగులోనైనా. దాన్ని మేము తర్వాత ఇంగ్లీష్లోనైనా మేము తర్జుమా చేస్తాం. మా పార్టీ తను కూడా మేము నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఈ మొదటి భాగంలో ఇది 1946 నుంచి 48 వరకే ఉంది. మేము ఆ పుస్తకం మీద 1946 నుంచి 51 ఫస్ట్ పార్ట్ అనేది మొదలుపెట్టినాం. కానీ 48 వరకే ఈ యొక్క పార్ట్
మొత్తం పోరాటాన్ని అప్పుడు జరిగిన పోరాటాన్ని 48 విశదీకరిస్తుంది. తర్వాత కామ్రేడ్ నిఖిలేశ్వర్ గారికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం 2 ఉన్నాయి. ఒకటి ఆవిష్కరణ చేసినందుకు, 2 ఈ యొక్క పుస్తకంలో తెలుగు గేయం ఒకటి ఉంది. ఆ తెలుగు గేయాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయమని కోరగానే ఒప్పుకొని కష్టమేమోనని చెప్పి కూడా దాన్ని ట్రాన్స్క్రిప్ట్గా దాని భావాన్ని చెడకుండా ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి ఇచ్చారు. దానికి మరీ కృతజ్ఞత తెలియదు. తర్వాత మిత్రుడు జర్నలిస్ట్ గారు వీరయ్య గారు ముందు మాట్లాడతారు. సమయభావం తక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడమని కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న మిత్రులు అందరికీ నమస్కారం. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి గురించిన కొత్తగా పరిచయం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి అక్కర్లేదు. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అసలు అక్కర్లేదు. ఈరోజు మనం ఏదైతే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో అభ్యుదయకాముక చట్టాలు వచ్చాయి అని చెప్పి మనం భావిస్తున్నాము, మాట్లాడుకుంటున్నాము, చర్చించుకుంటున్నాము. ఈనాందారీ రద్దు చట్టం కానీ, కౌలుదారీ రక్షణ చట్టం కానీ, భూ సంస్కరణ చట్టం కానీ, భూ సంస్కరణ చట్టం 2 సార్లు రావటం కానీ, అట్లాగే ప్రజా పంపిణీ వ్యవస్థలు లాంటివి తెర మీదకి రావటం కానీ, వీటన్నింటి వెనక కావాల్సినటువంటి పునాదులు వేసినటువంటి భారతదేశంలో ఏకైక పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. ఆ తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగా అటు ప్రభుత్వ సర్కిల్స్, గవర్నమెంట్ సర్కిల్స్లో, పార్లమెంట్లో, ఇక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ కమ్యూనికేషన్స్ లో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖ వాళ్ళు రాసినటువంటి లేఖలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, వీటిలో జరిగినటువంటి చర్చలు కనుక మనం పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమాన్ని వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇది 51 వరకు సాగినటువంటి ఉద్యమ కాలం. అందులో మనం ఒక భాగాన్ని మనం మీ ముందు పెట్టగలుగుతున్నాము అని. ఈ భాగమే కీలకం, ఈ భాగమే జనాన్ని సమీకరించింది. ఆ చరిత్ర యొక్క టైటిల్ కూడా పీపుల్స్ ఆర్మ్డ్ స్ట్రగుల్. సాధారణంగా మనం అనుకుంటాం, ఈరోజు మనం ఈ కొత్త సినిమాలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక మంచి కార్యక్రమంగా జరగాలి అంటే ఎవరో ఒక హీరో రావాలి, అవతార పురుషుడు రావాలి, అద్భుతం జరగాలి అని చెప్పి అనుకుంటాం. అద్భుతాలు కేవలం ప్రజల ద్వారానే జరుగుతాయి. అది కూడా ఐక్యంగా ఒక లక్ష్యం కోసం ఐక్యమైనటువంటి ప్రజల ద్వారానే అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి నిరూపించినటువంటి ఉద్యమం, పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. ఆ తెలంగాణ సాయుధ పోరాటానికి క్షేత్రస్థాయిలో చాలా మంది నాయకులుగా ఉన్నారు, చాలా మంది కార్యకర్తలుగా ఉన్నారు. చాలా కొన్ని వేల మంది నిఖిలేశ్వర్ గారు చెప్పినట్టు తుపాకులు పట్టుకొని దళాల్లోకి చేశారు. ప్రత్యామ్నాయంగా 5,000 గ్రామాలని విముక్తి చేసి ఆ గ్రామాల్లో కొన్ని లక్షలాది ఎకరాల భూమిని అప్పటి వరకు హక్కులు లేకుండా ఉన్నటువంటి కౌలుదారులకి హక్కులు కల్పిస్తూ భూమి మీద వాళ్ళని నిలబెట్టినటువంటి భారతదేశంలో ఏకైక పోరాటం ఏదైనా సాగింది అంటే అది తెలంగాణ సాయుధ పోరాటం. ఆ సాయుధ పోరాటం గురించినటువంటి చరిత్ర, లోతుపాతులు, బలాలు, బలహీనతలు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వామపక్ష ఉద్యమం, ప్రత్యేకించి కమ్యూనిస్టు ఉద్యమం, దాని పురోగమనానికి, తిరోగమనానికి, స్తబ్దతకి అన్నింటికీ కావాల్సినటువంటి మూలాలు ఈ ఉద్యమంలోనే ఉన్నాయి. ఆ ఉద్యమ చరిత్రని, రోజువారీ జరిగినటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి చరిత్రని మనం అధ్యయనం చేస్తే ఎప్పుడు ముందుకెళ్ళాలి, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు ఆత్మరక్షణలో ఉండాలి, ఎప్పుడు ఎదురుదాడి చేయాలి, ఎదురుదాడి చేసేటప్పుడు రాజ్యం యొక్క క్రూరత్వం ఎట్లా బయటపడుతుంది, ఆత్మరక్షణలో ఉన్నప్పుడు రాజ్యం యొక్క సున్నితత్వం ఎట్లా బయటపడుతుంది, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం కావాలి అంటే ఇటువంటి పుస్తకాలు సుందరయ్య గారు రాసినవి కానీ, ఇవి కానీ వెంకటేశ్వరరావు గారు రాసినవి, ఒక ప్రామాణికమైనటువంటి రచనలు ఈ రెండే వచ్చినాయి. మిగతా వాళ్ళు కొన్ని వందల పుస్తకాలు తెలంగాణ సాయుధ పోరాటం గురించి పిహెచ్డి పరిశోధన పత్రాల రూపంలో వచ్చాయి. కానీ వాటి యొక్క లక్ష్యం వేరు, గమ్యం వేరు, వాటిని ఎవరు ఏ పాఠకుడి కోసం రాస్తున్నారో వాళ్ళ ప్రయోజనం వేరు. కానీ ఈ పుస్తకాలు ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తల కోసం, ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళ అనుభవాలను రంగరించి మన ముందు పెట్టినటువంటి పుస్తకం ఇది. ఈరోజు భారతదేశంలో ఒక మార్పు కోసం దేశం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ మార్పు 2024 ఎన్నికల్లో వస్తుందని చెప్పి ఆశించారు. వస్తూ కొద్దిలో ఆగింది. ఆ తరుణంలో
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్ష శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు, ఉద్యమకారులు తమ జీవితాలు, ప్రాణాలు త్యాగం చేసినటువంటి వాళ్ళందరూ మరలా ఈ చర్చను ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఒక కీలకమైనటువంటి సాధనంగా, సమాచార వాహకంగా ఈ పుస్తకం పనిచేస్తుంది అని చెప్పి నమ్ముతున్నాను. ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రభుత్వంలో వచ్చినటువంటి 60-70 దశకాలు వచ్చినటువంటి మార్పులకి ఉన్నటువంటి లింకుని మనం అర్థం చేసుకోవడం విఫలమైతే జనరల్ గా బయట వస్తున్నటువంటి విమర్శలకే మనం కూడా గురవుతాం. ఎంతకాలం ఉన్నారు కమ్యూనిస్టులు, ఏం చేశారు, ఏం సాధించారు? ఈ రోజు భారతదేశంలో కనీసం ఒక 200-260 చట్టాలు, ప్రజల సంక్షేమానికి సంబంధించినటువంటి చట్టాలు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ పాస్ అయినాయి అంటే అది కమ్యూనిస్టులు చేసినటువంటి పోరాటాల వల్లనే సాధ్యమైంది. ఆ కమ్యూనిస్టుల ఉద్యమాలు ఎప్పుడైతే బలహీనపడ్డాయో ఒక ఉదాహరణ మీకు చెప్పి ముగిస్తాను. గతంలో ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన తర్వాత ఆయన రిటైర్ అయితే ఆయన జీవితాంతం పెన్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం బాధ్యత పడేది, పూచీ పడేది, పెన్షన్ స్కీమ్ పెట్టి. ఆ ట్రేడ్ యూనియన్లో ఉన్నటువంటి ఉద్యమ ఫలితం అది, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సాగినటువంటి ప్రయత్నం. ఈరోజు రకరకాల కారణాలతో ఆ ఉద్యమాలు బలహీనపడటంతో ఈరోజు మొత్తం పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కాస్త కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అయింది, కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ కాస్త అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ అయింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ లో కూడా గంటల వారీగా, రోజుల వారీగా పని వచ్చిన రోజు నేను వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటే కూడా నేను పని చేస్తేనే నాకు జీతం ఇచ్చే రోజులు వచ్చాయి. కాబట్టి భవిష్యత్ నిధి, ఆ ప్రావిడెంట్ ఫండ్ అనే సిస్టమే పోయింది. సో ఈ కాంటెక్స్ట్ ని కనుక మనం అర్థం చేసుకోవాలంటే ఆ ప్రజా అనుకూల, ప్రజోపయోగ, ప్రజా సంస్కరణలకు సంబంధించినటువంటి చట్టాలు తీసుకురావడానికి పునాదిగా పనిచేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం లాంటి చరిత్ర లాంటి ప్రజా ఉద్యమాల్ని మనం అధ్యయనం చేస్తే ఈ కనెక్షన్, ఈ లింకేజీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనకి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వయసులో సత్యనారాయణ రెడ్డి గారు ఇంత శ్రమ తీసుకొని ఆ పుస్తకం అనువాదం చేయడం, అది అందులోనూ పెన్ తోటి రాసి దాన్ని మా శ్రీనివాస్ గారు, మన నరేష్ గారు వీళ్ళు దాన్ని టైప్ చేయించడానికి వీలుగా రాయటం. ఈ రోజుల్లో పెన్తో రాయటం, ఫోన్లో వచ్చిన తర్వాత, కంప్యూటర్లో వచ్చిన తర్వాత ఓపికలు పోయినాయి. ఓ 10 పేజీలు రాయంగానే చేయి నొప్పేస్తుంది. అటువంటిది ఆ వయసులో సత్యనారాయణ రెడ్డి గారు అన్ని పేజీలు ఒక యుద్ధంలాగా చేసి ఆ పుస్తకం బయటికి తీసుకొచ్చేంత వరకు ఈ పుస్తకావిష్కరణ ఆయన పెద్ద పిల్ల పెళ్లిలాగా భావించినటువంటి ఆ నిబద్ధత, అటువంటి నిబద్ధత పనిచేసినటువంటి వాళ్ళు ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నారు కాబట్టి ఆ ఉద్యమాన్ని ఫలితాలు సాధించింది. అటువంటి నిబద్ధత కలిగినటువంటి మరింత మంది కార్యకర్తలకి ఈ పుస్తకం కొత్త అవగాహన కలిగించడానికి దారితీస్తుంది, ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మిత్రులారా, మిత్రుడు వీరయ్య గారి కృతజ్ఞత చెప్తూ మన సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్న ముందు ఆయనే ఈ పుస్తకాన్ని చాలా శ్రమతోటి ఇప్పుడు చెప్పారు వీరయ్య గారు ఎంతో కష్టపడి తీసిందో. కష్టమే కాదు, దాదాపు ఆయన ఆస్తమా పేషెంట్ కూడా అయినా కూడా అన్నిటిని అధిగమించి ముందు ఈ పుస్తకాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనే పట్టుదలతోటి ఒక 2 సంవత్సరాలు అవిరామంగా కృషి చేసి ఆ ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు సత్యనారాయణ గారు మాట్లాడుతారు. పుస్తక పరిచయం చేయాలి, కానీ 2 నిమిషాల టైం ఉంది. కాబట్టి పుస్తక పరిచయం కంటే కూడా తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి 2-3 పాయింట్స్ చెప్తాను. ఒకటి, ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఆ పోరాటం ఇప్పుడు వర్తించదనే వాళ్లకు మొదటి విషయం నేను చెప్పదలుచుకున్నది, తెలంగాణ పోరాటము మనకు ఒక గొప్ప విప్లవ స్ఫూర్తిని అందించింది. ఆ విప్లవ స్ఫూర్తిని, దానికి మార్పు లేదు. అలాంటి విప్లవ స్ఫూర్తి ఉంటేనే ఈనాడు దేశంలో మనం విప్లవోద్యమాన్ని నిర్మించగలుగుతాం. ఈనాడు విప్లవ స్ఫూర్తి లేదు, కొనబడింది. అన్నిటిని కల్తీ అయినట్టుగానే విప్లవం కూడా చాలా కల్తీ అయిపోయింది. విప్లవ గ్రూపులు కల్తీ అయిపోయారు, నాయకత్వం కల్తీ అయిపోయారు. కాబట్టి మనం మన చరిత్రని, తెలంగాణ సాయుధ పోరాటం యొక్క స్ఫూర్తిని తీసుకొని అక్కడ ఎంత త్యాగం చేశారు, ఎంత కష్టపడి పోరాటం నిర్మించారు అనేది తెలంగాణ పోరాటం మనకు ఒక గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. ఈనాడు నిజంగా విప్లవం కోసం పనిచేయదలుచుకున్నటువంటి వారు ఆ విప్లవ స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పేది మొదటి పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. రెండోది, ఈనాడు దేశమంతా కూడా కులం మతం పేరుతో చీల్చబడుతున్నది. హిందూ మతం పేరుతోని, హిందూ ముస్లింల పేరుతోని ప్రధానంగా కాషాయ హిందుత్వ శక్తులు పనిచేస్తే
దానికి పోటీగా మేమెంతో మాకంత అని చెప్పి కుల విభజన పేరుతో ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ తెలంగాణ పోరాటంలో ఈ రెండు కూడా తప్పని చెప్పి నిరూపించింది తెలంగాణ పోరాటం. కాసిం రజవీ నాయకత్వంలో ముస్లింస్ని ఎంత రెచ్చగొట్టినా, రజాకారులు ఎంత చేసినప్పటికీ ప్రజల్లో హిందూ ముస్లిం యొక్క ఐక్యత ఒకళ్ళొకళ్ళు కాపాడుతున్నారు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుంటే అక్కడంతా కూడా అక్కడ రజాకారులంతా పారిపోతే, పోలీసులంతా పారిపోతే కమ్యూనిస్టుల దగ్గరికి వచ్చింది ఆమె. మేమేం తప్పు చేసామంటే మీరేం తప్పు చేయదు, మిమ్మల్ని మీ ఇంటి దాకా వదిలిపెడతామని చెప్పి దళం తీసుకెళ్ళి ఆ ఇంటికి వదిలిపెట్టి వచ్చింది. అలాంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి. హిందూ ముస్లింస్ అక్కడ ఐక్యంగా ఉన్నారు. రెండోది మేమెంతో మాకంత అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రి పనిచేసింది. ఏం సాధించింది? ఇవాళ దేశమంతా కూడా పేదరికం గురించి కనుక ఆలోచిస్తే బీహార్, ఉత్తరప్రదేశ్ అవి రెండే మొదటి 2 ర్యాంకుల్లో ఉన్నాయి. మరి 4 సంవత్సరాలు మీకు అధికారం అప్పచెప్పితే ఏం సాధించి పెట్టారు ప్రజలకు? మీ ఏ దళితులు ఏదైతే అంటున్నారో, ఏ అట్టడుగు వర్గాలు అంటున్నారో వాళ్ళకి మీరు సాధించి పెట్టింది ఏమిటి? ఒకవేళ మీరు సాధిస్తే మరి అక్కడ అందరికంటే దేశంలో పేదరికం ఎందుకుంది ఇప్పుడు? కాబట్టి మేమెంతో మాకింతో అనే పద్ధతులు అధికారం అప్పచెప్పితే వాళ్ళు పాలకవర్గాల్లో కలిసిపోతారు. మాయావతి పాలకవర్గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు అలాంటి అధికారం కుల ప్రతిపాదిక మీద అధికారం కప్పచెప్తే ఆ కులాల వెనుకున్నటువంటి పేద ప్రజలు ఎవరు బాగుపడరు. దాంట్లో నాయకులే పాలకవర్గాల్లో కలిసిపోతారు, వాళ్ళు సంపన్నులు అవుతారు అనేది మన 75 సంవత్సరాల అనుభవం కూడా తెలియజేస్తుంది. తెలంగాణ పోరాటం ఏం జరిగింది? ఏ పేద ప్రజలైతే హరిజనులు, దళితులు, వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా జీవితంలో మొదటిసారి 2 పూట్ల తిండి తిన్నారు. అందరు కలిసికట్టుగా పోరాడారు. ఆనాడు అంటరానితనం అనేది పక్కకు పోయింది. ఎంతో మంది కార్యకర్తలు పోయి మన హరిజన జిల్లాలో పోయి రక్షణ తీసుకుంటే వాళ్ళు ఎంతో కాపాడారు. అంటరానితనం అనేది తాత్కాలికంగా పక్కన పోయింది. మరి 75 సంవత్సరాల తర్వాత ఇన్ని సంఘాలు వచ్చినాయి, ఇన్ని దళిత ఉద్యమాలు వచ్చాయి. ఈ అంటరానితనాన్ని ఏమన్నా గోరంతా కూడా ఏమన్నా ఖండించగలిగారా? తెలంగాణ పోరాటంలో ఒక 5 సంవత్సరాలు జరిగినటువంటి ఒక పోరాటంలో ప్రజలందరినీ ఎట్లా ఐక్యం చేశారు? ఐక్యం చేయటమే కాదు, ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. డివి గారు రాశారు, 1000 సంవత్సరాల్లో మొదటిసారిగా 2 పూటల అన్నం తిన్నారు పేద ప్రజలు. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఇచ్చారని చెప్పారు. అది తెలంగాణ పోరాట సాయుధం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది. ఈ యొక్క కుల సంఘాలు, మత చీలికలు ఇవన్నీ కూడా విప్లవోద్యమాన్ని పక్కదారి పట్టించడానికి పాలక వర్గాలకు తోడ్పడేటువంటి యొక్క సాధనాలు తప్ప ఇది మేమెంతో మాకంత అనే దాంతో ఏ ఫలితం రాదనేది మన 75 సంవత్సరాల అనుభవాలంతా కూడా తెలియజేస్తుంది. తెలంగాణ పోరాట కాలంలో ఐక్యంగా ఉండటం వల్ల వారు ఎలాంటి ఫలితాలు సాధించారు? భూములు సాధించుకున్నారు. భూములు కీలకం. భూములు చేతికి వచ్చినప్పుడు తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికారు. అయ్యా బానిసనంటే అనడానికి వీల్లేదు. ఆ పరిస్థితులు పోయినాయి. కాబట్టి సమాజంలో మౌలికమైనటువంటి మార్పు, నిజమైనటువంటి మార్పు రావాలంటే ఏ పోరాటం, తెలంగాణ పోరాటం వర్తించదా అని కాదు, ఏ పందాల పోరాటం అనేది మన నికేశ్వర్ గారు చెప్పినట్టుగా మన భారతదేశ వాస్తవ పరిస్థితులకు మంచిగా అన్వయించుకుందాం. కానీ దానికంటే మొదట కావాల్సింది నిజాయితీగా, అంకిత భావంతో, విప్లవ స్ఫూర్తితోని విప్లవం కోసం నడుం కట్టుకొని పనిచేసే కార్యకర్తలు, నాయకులు కావాలి. ఈ దేశానికి ఇప్పుడు ఉన్నటువంటి కొరత అది. నాయకులంతా కూడా మొన్న ఈ మధ్యలో ఒక నాయకుడు ఆఫీసు పిలిచి చర్చ చేశాడు కార్యకర్తలు. న్యూ డెమోక్రసీ చంద్రన్ ఇట్లా అంతా చెడిపోయింది. విప్లవం పేరుతో కల్తీ అయిపోయింది. నిజమైన విప్లవం నాయకులంతా కల్తీ అయిపోయారు. దాని అర్థం వాళ్ళు అనుకున్నటువంటి శ్రేణులంతా కల్తీ అయిందని కాదు. వాళ్ళకి విప్లవకాంక్ష ఉన్నది, కార్యకర్త నిజాయితీ ఉండరు. కానీ నాయకులు అత్యధిక భాగం తెలుగు రాష్ట్రాల్లో అయితే, నేను 12 సంవత్సరాల నుంచి బయట ఉంటున్నా, అన్ని గ్రూపులు అన్ని పార్టీలో చేరని కోరారు. కానీ మీరు ఎవరు కూడా నిజంగా విప్లవం కోసం పనిచేస్తలేదు. నేను ఎవరి దాంట్లో కూడా చేరను. మేము చేయగలిగినటువంటి ఒక విప్లవ కృషిని ఈ సాహిత్య రూపంలో మా జీవితం యొక్క అంతిమ దశ వరకు కూడా, చివరి దశ వరకు కూడా మాకు ఆదర్శము ఆకలి తీరిన యోధుడిని ఒక నవలు ఉండే, రష్యన్ నవలు. ఆ రష్యన్ నవల అతను
మంచం మీద పడుకుంటే కూడా పార్టీకి దరఖాస్తు పెడతాడు. నాకు పార్టీ పని అప్ప చెప్పాలి. అయ్యో నువ్వు మంచం మీద ఉన్నావు కదా, నువ్వేం చేస్తావు అంటే మంచం మీద నుండి ఏం చేయగలుగుతున్నావు అది అప్ప చెప్పండి అందరూ. అది మాకు స్ఫూర్తి. మేము మంచం మీద ఉన్నా సరే మాకు 76 ఎంటనే వెంకరెడ్డి గారు 82 ఎంటనే అయినా మా స్ఫూర్తి దేవులపల్లి గారు అందించినటువంటి స్ఫూర్తి మాలో నరాలను జీర్ణించుకొని పోయినది. జీవితంలో చివరి దశ వరకు కూడా సరైనటువంటి ఒక విప్లవ పద్ధతుల్లో విప్లవ ఆదర్శాన్ని ముందు తీసుకెళ్ళటం కోసము దానికోసమే పనిచేస్తామని చెప్తూ నెక్స్ట్ మిత్రులు ఎవరు లేరా? లేకపోతే నేను తీసుకుంటా. కాబట్టి ఇవన్నీ కాకుండా దేశంలో ఇప్పుడు కావాల్సింది నిజమైనటువంటి ఒక విప్లవకారులు. ఈనాడు పరిస్థితి ఏమిటి? ఎట్లా తయారైంది? ఎంత చెడిపోయింది? యువకులంతా ఏం చేస్తున్నారు? మత్తు మందులకు, గంజాయిలకు, సినిమాలకు. ఈ మధ్య సినిమా పుష్ప సినిమా లాంటి వస్తే ఆ పుష్ప సినిమా అరాచకాన్ని ప్రబోధిస్తుంటే దాని చుట్టంతా యువకులంతా ఎగబడి చూస్తున్నారు. మేము చదువుకునేటప్పుడు జాతిరెడ్డి తరం ఆ పీరియడ్ మాది 70. మేము చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అంతా విప్లవకారులతో నిండిపోయినాయి. ఈనాడు మొత్తం పక్కదారి పట్టిస్తున్నారు పాలకవర్గాలు. ఈనాడు యువకులంతా కూడా నిర్వీర్యం చేస్తున్నారు యువకుల్ని. అది వాళ్ళ తప్పు కాదు. పాలకవర్గాలు కుట్రపూరితంగా, చైతన్యయుతంగా వాళ్ళందరినీ కూడా పక్కదారి పట్టిస్తున్నారు. విప్లవకారులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళేమో విప్లవం పేరుతో ఊరేగుతూ ఒక ప్రజా జీవితం, ప్రజా పద్ధతులు లేవు. తెలంగాణ పోరాటంలో ఏం చెప్పారు? ఒక సంఘాలు వసూలు చేసి భోజనాలు పెడుతుంటే దీవి గారు దాంట్లో వద్దని చెప్పారు. ఇంటికి ఒక మనిషిని తీసుకెళ్ళాలి. ఒక దగ్గర భోజనాలు వండి పెట్టడం కాదు. పేదవాళ్ళ ఇంటికైనా సరే ప్రతి కార్యకర్త, ప్రతి దళ సభ్యుడు ఒక్కొక్కరి ఇంటికి పోయి భోజనం చేయాలి. కానీ ఈనాడు ఎమ్మెల్యే గ్రూపులు ఏం చేస్తున్నారు? తుపాకులు బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. కార్లలో తిరుగుతున్నారు, రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు అనుకుని దానికోసం తగాదా పడుతున్నారు, హత్యలు చేసుకుంటున్నారు. ఇదా విప్లవం అంటే? మార్క్సిజం లెనినిజం అంటే, మావోవాదం అంటే ఇదా విప్లవం? అంటే ఇదా? కాదు అనేది స్పష్టం. కాబట్టి విప్లవం ఎందుకు? ఈనాడు యువకులంతా పక్కదారి పట్టిపోయి ప్రజలంతా పక్కదారి పట్టించడానికి కారణము మనమే, మన విప్లవకారులమే. ఈనాడు ఉన్నటువంటి ఒక పరిస్థితికి ప్రధాన బాధ్యులు మనము నేరస్తులము. పాలకవర్గాలు వాళ్ళ బాధ్యతని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ప్రజల్ని ఎట్లా చెడగొట్టాలో, ఎట్లా పక్కదారి పట్టించాలో 100కి 100% పాలకవర్గాలు వాళ్ళ బాధ్యతని 100% కరెక్ట్గా చేస్తున్నారు. మనం చేస్తలేము. విప్లవకారులు మన బాధ్యతను నిర్వహించడం లేదు. వాళ్ళకు ఫీల్డ్ వదిలిపెట్టేసి మనం ఇంకేదో చేస్తున్నాం. అందుకని ప్రజల్లో ఈనాడు ఏ చెడైతే ఉందో, ఏ పక్కదారి పట్టిస్తున్నారో దీనికి అంతటి కూడా మనం బాధ్యత వహించాలి. విప్లవం చెప్పి ఎవరైతే చెప్తున్నారో, మార్క్సిజం అని ఎవరైతే చెప్తున్నారో, ఎర్ర జెండా అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి సమిష్టి బాధ్యత వహించాలి. కాబట్టి దీని గారు చివరిగా ఒక మాట చెప్పాడు. పోరాడుతున్న ప్రజలు ప్రవహిస్తున్న నీళ్ళలాగా ఉంటారు. పోరాటం లేని ప్రజలు మురికి గుంటలో నీళ్ళలాగా ఉంటారు. మురికి గుంటలో మొత్తం చేరతాయి. ఈనాడు మరి పోరాటాన్ని పోరాట ప్రవాహంలోకి ప్రజల్ని తీసుకెళ్లకుండా మురికి గుంటలో పెడుతుంది ఎవరు? మనం. కాబట్టి మనం నేరస్తులం. ఈ మురికి గుంటల నుంచి ప్రజల్ని బయటపడేసి వాళ్ళని ప్రవాహంలోకి తీసుకొచ్చి వాళ్ళని పరిశుభ్రం చేసేసి విప్లవ మార్గంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనది. కాబట్టి నిజంగా దేశంలో విప్లవం కోరుకునే వాళ్ళు, నిజంగా త్యాగం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయండి. వీళ్ళందరినీ నిలయండి, పక్కకు తప్పించండి. నిజమైనటువంటి విప్లవాన్ని కోరుకునేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఒక నిజమైనటువంటి ఒక విప్లవ నిర్మాణంగా భారతదేశంలో ఏర్పడి ఈ నాయకులందరినీ, ఇటువంటి నాయకుల్ని, కత్తి నాయకులందరినీ కూడా పక్కన పడేసి నిజంగా సిన్సియర్ విప్లవం కోసం పనిచేసే అందరం కలిసి ఒక ఉమ్మడిగా కలిసి ప్రజలంతా కూడా ప్రవహింపజేద్దాము. మురికి కూపం నుంచి బయటపడేద్దాము.
పోరాట మార్గంలోకి తీసుకొస్తాము. అలాంటి కృషిలో మేము కూడా, నేను సైతం ప్రపంచానికి సైన్యం ఒక్కటి సమర్పించాలని ఈ వయసులో కూడా అలాంటి కృషికి పూర్తిగా చేకరిస్తూ దాంట్లో దూకడానికి సిద్ధంగా ఉన్నాం. మిత్రులారా, మనకిచ్చిన సమయం దాదాపు పూర్తి అయిపోయింది. ఇంకా మాట్లాడేవాడు కూడా ఈ సమయాన్ని జాగ్రత్తగా అన్వయించుకొని మీ ముందు మాట్లాడారు. మీరు ఓపికగా విన్నారు. అదేవిధంగా ఈ పుస్తకాన్ని మనం కూడా ప్రజల్లోకి తీసుకొని పోవటానికి కృషి చేయాలని కోరుతూ మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. మా స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభ ఇంతటితో ముగిద్దాం. ఆశయాలను